వెల్కమ్ టు విజిల్ హెల్త్. ఈ ఎపిసోడ్లో మనం గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ దేనివల్ల వస్తుంది, దాని నివారణ చర్యల గురించి చెప్పుకుందాం. యాక్చువల్గా గర్భసంచి ముఖద్వార క్యాన్సరు ఎక్కువ శాతం కూడా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, హెచ్పివి వైరస్ అనే ఒక వైరస్ వలన వస్తుందని చెప్పి కనుక్కున్నారు. ఆ వైరస్ని ఎవరు కనుక్కున్నారో ఒకసారి ఇక్కడ చూద్దురు. కానీ హెచ్పివి అనే హెరాల్డ్ జూర్ హాసన్ అనే ఆయన 2018లో ఆయనకి నోబెల్ బహుమతి కూడా వచ్చింది. ఆయన ఫిజియాలజీ, మెడిసిన్లో రెండిట్లో కూడా నోబెల్ బహుమతి వచ్చింది. ఆయన ఏం కనుక్కున్నారంటే స్థిరంగా ఉండే హెచ్పివి డిఎన్ఏ వలన ఇది అభివృద్ధి చెందుతుంది అని చెప్పి కనుక్కున్నారు. మామూలుగా శరీరంలో దీర్ఘకాలంగా హెచ్పివి డిఎన్ఏ ఉండటం వలన సర్వైకల్ క్యాన్సర్ ఏర్పడుతుందని చెప్పి ప్రొఫెసర్ హెరాల్డ్ జూర్ హాసన్ అనే ఆయన కనుక్కున్నారు. అసలు ఈ వైరస్ ఏమిటి, వాట్ ఈస్ దిస్ హెచ్పివి? హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఒక సాధారణ వైరస్. అది ఎక్కడ ఉంటుంది? ఇది ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైనా సరే, ఎక్కడ మన వాతావరణంలో ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఇది కొన్ని రకాల క్యాన్సర్ అంటే ఏంటి, యానల్, వల్వర్, వెజైనల్, పీనైల్ మరియు ఓరోఫెరింజియల్ క్యాన్సర్లకు కారణమవుతుంది. ఇది మామూలుగా ఏంటంటే టచ్ వలన వస్తుంది, లేదంటే ఎక్కడైనా లైంగిక సంపర్కం వలన వస్తుంది. అయితే చాలాసార్లు ఆ వైరస్ని మన బాడీ రిజెక్ట్ చేసేస్తుంది, బయటకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మన బాడీలో స్థిరంగా ఆ వైరస్ ఉంటుందో అప్పుడు అది క్యాన్సర్ని కాజ్ చేస్తుంది. ఇది ఒక అతి చిన్నదైన డిఎన్ఏ వైరస్. దీనికి 200 పైగా సీరోటైపులు ఉంటాయి. వీటిలో కేవలం ఒక 15-20 రకాల సీరోటైపులు మాత్రం క్యాన్సర్ని కలిగించే శక్తి ఉంటాయి. హెచ్పివి ఇన్ఫెక్షన్ నుంచి సర్వైకల్ క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి సాధారణంగా 15 నుంచి 20 సంవత్సరాల టైం పడుతుంది. దీన్ని ఎలా వ్యాపిస్తుందని చెప్పాను కదా, లైంగిక సంబంధాల ద్వారా, తర్వాత ఈ కామన్ టవల్స్ వాడటం ద్వారా ఫోమైడ్ స్ప్రెడ్ అంటాం. అంటే ఎక్కడైనా సరే మన టచ్ ఉంటే కనుక ఆ వైరస్ ఉన్న ఏరియాని మనం టచ్ చేస్తే మన చేతులకు అంటొచ్చు, లేదంటే లైంగిక సంపర్కం ద్వారా కూడా వస్తుంది. చెప్పాను కదా 200 రకాల వైరస్లు, హెచ్పివి వైరస్ అనేది 200 రకాల రూపాల్లో ఉంటుంది. దాన్ని సీరోటైప్స్ అంటాం. ఇందులో కేవలం 16-18 రకాల సీరోటైప్స్ మాత్రమే అత్యధిక ప్రమాదమైనది. ఇది సర్వైకల్ క్యాన్సర్ కేసులో 70% కంటే ఎక్కువ శాతం 16-18 సీరోటైప్స్ వల్లనే వస్తాయి. ఇది ఏనల్, వల్వల్, వెజైనల్, పీనైల్ మరియు ఓరోఫెరింజియల్ క్యాన్సర్కి కారణమవుతుంది. ఇంకా నాన్ ఆంకోజెనిక్ అంటే క్యాన్సర్ కాజ్ చేయకుండా వేరే ఇంకో సీరోటైప్స్ ఉంటాయి. అవి 6-11. 90% పైగా లింగ సంబంధిత ఇన్ఫెక్షన్లు ముఖ్యంగా జెనైటల్ వార్డ్స్కు కారణమవుతాయి. అంటే 6-11 పులిపిరికాయలు అంటాం కదా, చాలామంది చేతి వేళ్ళ మీద ఉంటాయి, కాళ్ళ వేళ్ళ మీద చిన్న పులిపిరికాయలు, లేదంటే ముక్కు మీద, మొహం మీద, అవన్నీ కూడా హెచ్పివి వైరస్. అంటే 6-11 రకాల వైరస్ ఆ సీరోటైప్స్ వల్ల ఇది వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఏమేమి క్యాన్సర్లు వస్తాయో ఈ బొమ్మలో అన్నీ చూసారా. ఓరల్ క్యాన్సరు, నాలుక మీద వచ్చింది క్యాన్సరు, నాలుక కింద వచ్చింది, ఇది వల్వర్ క్యాన్సర్, ఇది ఇట్లా రకరకాల క్యాన్సరు, ఇది ఏనల్ క్యాన్సరు, రకరకాల క్యాన్సర్ని ఇది కాజ్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇందాక సర్వైకల్ క్యాన్సరే చెప్పుకున్నాం, కానీ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వచ్చేసరికి ఇంకా అనేక రకాల క్యాన్సర్లు ఉంటాయి. సో వాటన్నిటి గురించి కూడా మనం చెప్పుకుందాం. ఇది సర్వైకల్ క్యాన్సరు, వెజైనల్ క్యాన్సర్, వల్వార్ క్యాన్సర్, ఇవి లేడీస్లో వస్తాయి. ఇదేమో పీనైల్ క్యాన్సరు మేల్స్లో వస్తాయి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఓరోఫెరింజియల్ క్యాన్సరు, ఏనల్ క్యాన్సరు ఇది. తర్వాత ఇక్కడ కూడా చూడండి, ఇవన్నీ 6 రకాల క్యాన్సర్స్ కాజ్ చేస్తుంది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. అది కాకుండా జెనైటల్ వార్డ్స్ లేదంటే పులిపిరికాయలను కూడా కాజ్ చేస్తుంది. మామూలుగా లేడీస్కి ప్రీ మెలిగ్నెంట్ కండిషను, మెలిగ్నెంట్ కండిషన్ అంటారు. మామూలుగా ఏంటంటే ఒక యంగ్ ఏజ్లో ఈ అనేక రూపాంతరాలు చెందినప్పుడు ప్రీ మెలిగ్నెంట్ స్టేజెస్లో మాత్రమే ఉంటుంది. మెలిగ్నెంట్ స్టేజెస్లో ఉంటే కనుక అది క్యాన్సర్ అయిపోతుంది. సో ఇప్పుడు వరకు మనం సర్వైకల్ క్యాన్సరు ఏ వైరస్ వలన వస్తుంది, కారణాలు ఏమిటి అని చూసుకున్నాం కదా. దీనికి ఏమన్నా స్క్రీనింగ్ పరీక్షలు అంటే వ్యాధి రాకుండా ముందుగా గుర్తించే టెస్ట్లు ఏమన్నా ఉన్నాయనేది చూద్దాం. సో అసలు స్క్రీనింగ్ అంటే ఏమిటి? స్క్రీనింగ్ అనేది లక్షణాలు లేకపోయినా
వ్యాధిని ముందుగానే గుర్తించడానికి పరీక్షల ప్రక్రియ అన్నమాట. దాన్ని స్క్రీనింగ్ అంటాం. దీని ద్వారా వ్యాధిని తొందరగా గుర్తించి ప్రారంభించవచ్చు. ఈ సర్వైకల్ క్యాన్సర్ డిటెక్షన్ అనేది చాలా ఈజీ. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ దీన్ని స్పెక్యులం అంటాము. ప్యాప్స్మియర్ టెస్ట్ ఒకటి ఉంది. ఈ ప్యాప్స్మియర్ టెస్టు విజువల్ ఇన్స్పెక్షన్ విత్ ఎస్టిక్ యాసిడ్ టెస్టు, తర్వాత కాల్పోస్కోపీ టెస్టు, తర్వాత హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ కూడా ఉంది. ఇది చాలా ఈజీగా ఓపీలో చేసే ప్రొసీజరు. చాలా ఏమి నొప్పి కూడా ఉండదు. కాకపోతే ఆ స్త్రీలు ఏంటంటే వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళంతటి వాళ్ళు చేయించుకుంటే మంచిది. ఇది చూశారు కదా, హెచ్పివి డిఎన్ఎస్ టెస్ట్. ఇది గర్భాశయ క్యాన్సర్ నుంచి సేకరించిన సెల్స్ ద్వారా వైరస్లో ఆ డిఎన్ఏ ఉందా లేదా అనేది గుర్తిస్తారు. తర్వాత ప్యాప్స్మియర్లోనేమో చెడు కణాలు ఏమన్నా ఉన్నాయా, క్యాన్సర్ కాజ్ చేసే ముందుగా గుర్తించగలిగే చెడు కణాలు ఏమైనా అని గుర్తించడానికి ప్యాప్స్మియర్, ఈ 2 టెక్నాలజీస్ ఉన్నాయి. లిక్విడ్ బేస్డ్ సైటాలజీ టెక్నాలజీ ఇప్పుడు మనం వాడుతున్నాము. టెస్టింగ్ ఏంటంటే హెచ్పివి డిఎన్ఏ, అసలు వైరస్ అనేది ఉందా లేదా అనేది చూడటానికి హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ వాడతాం. ప్యాప్స్మియర్ టెస్టు ఇది ప్యాప్స్మియర్ టెస్టు సర్వైకల్ క్యాన్సర్కి ముందు వచ్చే మార్పులను చూపించగలదు. హెచ్పివి టెస్టింగ్ అంటే హెచ్పివి వైరస్ ప్లస్ ప్యాప్ టెస్ట్ కలిపితే ఇది టెస్టింగ్ అంటారు. ఇది చాలా శక్తివంతమైన స్క్రీనింగ్ టెస్టు. హెచ్పివి దాదాపు 80% మందికి జీవితంలో ఎప్పుడో ఒకసారి వస్తూనే ఉంటుంది. ఓకే, చాలా సందర్భాల్లో అది సహజంగానే నయం అవుతుంది. ఇప్పుడు కామన్ కోల్డ్ చూడండి, జలుబు చేసి నయమైపోతుంది కదా, అంటే వైరస్ లేదు. అట్లాగే హెచ్పివి వైరస్ కూడా అని చెప్పాను కదా, ఎక్కడైనా ఉండొచ్చు. టచ్ వలన వస్తుంది, లేదంటే లైంగిక సంపర్కం వల్ల కూడా వస్తుంది, సెక్షువల్ కాంటాక్ట్ వలన. కానీ కొంతమందికి ఇమ్యూనిటీ ఎక్కువ ఉండి వాష్ ఆఫ్ చేయటం, లేదంటే అది వాష్ ఆఫ్ చేయటం కొంతమందికి డార్మెంట్గా ఉంటుంది. డార్మెంట్గా ఉండి మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే దాదాపు 80% మందికి జీవితంలో ఎప్పుడో ఒకసారి అంటుతుంది. చాలా సందర్భాల్లో అది సహజంగానే నయమవుతుంది. కానీ కొన్ని టైప్లు, ముఖ్యంగా నేను చెప్పాను కదా 16-18 టైప్స్ క్యాన్సర్ కాజ్ చేస్తాయని, ఆ 16-18 రకాల టైప్స్ క్యాన్సర్కి దారితీస్తాయి. ఎప్పుడు అవి కనుక దీర్ఘకాలికంగా ఆ మహిళ యొక్క యోనిలో కానీ లేదంటే పురుషుడి యొక్క బాడీలో కానీ ఉంటే కనుక, దీర్ఘకాలికంగా ఉంటే కనుక క్యాన్సర్ని కాజ్ చేస్తాయి. ఇప్పుడు మనం ఇందాక ప్యాప్స్మియర్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ ప్యాప్స్మియర్ అనేది ఎవరు కనిపెట్టారో ఒకసారి చూద్దాం. ప్యాప్స్మియర్ అనేది పెపనికోలాయిన్ అనే ఆయన కనిపెట్టారు. అది ఒక రకమైన స్టెయిన్ అన్నమాట. ఎవరికి చేయాలి, స్క్రీనింగ్ ఎవరికి చేయాలి అనేది కూడా ఒకసారి చెప్పుకుందాం. 25 నుంచి 29 సంవత్సరాల వయసు కల వాళ్ళకి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి, 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కూడా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చేయాలి తప్పనిసరిగా. అదే టెస్టింగ్ అంటే హెచ్పివి డిఎన్ఏ వైరస్తో కలిపి కనుక చేస్తే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కనుక మనం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ టెస్టింగ్ ద్వారా చేయాలి. అదే గర్భసంచి తీసివేయబడిన స్త్రీలలో వాళ్ళల్లో ముఖ్యంగా ఏమన్నా క్యాన్సర్ సపోజ్ ఫైబ్రాయిడ్స్ వలన కానీ లేదంటే అధిక బ్లీడింగ్ అవటం వలన కానీ గర్భసంచి తీసేస్తే వాళ్ళల్లో ఇంకా అవసరం లేదు. 65 సంవత్సరాలు పైబడిన స్త్రీలకు కూడా ఈ ప్యాప్ టెస్ట్ అనేది అవసరం లేదు. ఇదిగో చూడండి, ఇది తీసే పరికరం, ఇది ప్యాప్స్మియర్. ఇది ఊరికే అలా కణాలు తొలగించేసేసి ఒక స్లైడ్ మీద వేస్తారు కన్వెన్షనల్ మెథడ్ అయితే. అదే లిక్విడ్ బేస్డ్ అయితే బాటిల్లో బ్రష్ లాగా ఉంటుంది. ఆ బ్రష్ని పెట్టి బ్రష్తో తీసేసి బ్రష్ బాటిల్లో వేసి పరీక్షకు పంపిస్తారనమాట. ఇదిగో నార్మల్గా ఉండేది ఇది, పాజిటివ్గా ఉండేది ఇది, సస్పిషియస్ ఆఫ్ క్యాన్సర్ అయితే ఇది కాల్పోస్కోపీ పిక్చర్స్ అనమాట. కాల్పోస్కోపీ అంటే ఒక ప్రత్యేకమైన పరికరం ఉంటుంది. రెండు రకాల లైట్స్ వేసి చూసి దానికి ఏంటంటే కొన్ని క్రైటీరియా ఉన్నాయి. బ్లడ్ వెసల్స్ బాగా కనిపిస్తున్నాయా, ఏమైనా గ్రోత్ ఉందా, లేదు స్క్వామో కాలమ్నార్ జంక్షన్ అంటాం అది కనిపిస్తుందా, అక్కడ ఏమైనా మార్పులు ఉన్నాయా అనేది అన్నీ కూడా చూసుకుని దానికి ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ స్కోరింగ్ సిస్టంలో పెట్టి ఎంత రిస్క్ స్కోరింగ్ అనేది ఇస్తామన్నమాట. మనకి కనుక ఏమైనా సస్పిషియస్ ఏరియా ఉంటే అక్కడి నుంచి ముక్క పరీక్ష చేసి పంపిస్తాం. ఇది చూడండి, దీనికి ఇందాక మనం చెప్పాను కదా స్క్రీనింగ్ టెస్టు ఎందుకు వస్తుంది, అసలు సర్వైకల్ క్యాన్సరు పరిణామం ఏంటి, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. దీనికి ఇవి నివారించడానికి స్క్రీనింగ్ టెస్టులు చేసుకోవాలి. అలాగే మీకు ఒక మంచి శుభవార్త ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి అగెన్స్ట్గా
టీకా వచ్చింది, టీకా కనుగొన్నారు. ఎవరు కనుగొన్నారు? ఇది చూడండి, ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందిన ఘనత హెచ్పివి టీకా ఆవిష్కరణ చేసినందుకు గాను ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త ఇయాన్ ఫ్రేజర్ 2006లోనే కనుగొన్నారు. ఈ టీకా గర్భాశయ సర్వైకల్ క్యాన్సర్ నివారించడంలో గణనీయంగా సహాయపడుతుంది. మనకు చెప్పాలంటే కనుక ఆస్ట్రేలియాలో ఇప్పటికీ సర్వైకల్ క్యాన్సర్ అనేది లేకుండా పోయింది. ఎందుకంటే అక్కడి స్త్రీలు చక్కగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటున్నారు మరియు ఈ హెచ్పివి టీకా వేయించుకుంటున్నారు. భారతదేశంలో ఎట్లా ఉందో పరిస్థితి ఒకసారి చూద్దాం. ప్రతి సంవత్సరం లక్షలుగా చాలామంది కొన్ని లక్షలుగా ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఎక్కువగా 30 నుంచి 65 ఏళ్ల మధ్య అవగాహన ఎందువల్ల ఇలా జరుగుతుందంటే అవగాహన లేకపోవటం, సరిగ్గా స్క్రీనింగ్ చేయించుకోకపోవటం వలన ఈ వ్యాధి తీవ్ర స్థితికి చేరుతుంది. తర్వాత టీకా ఉందని కూడా చాలామందికి తెలియదు. సో ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ లేక హెచ్పివి వైరస్కి ఎగెన్స్ట్గా టీకా అయాన్ ఫ్రేజర్ గారు కనుక్కున్నారని చెప్పుకున్నాం కదా. దాని వాడకం వల్ల ఆస్ట్రేలియాలో అసలు గర్భసంచి పేగ్ క్యాన్సర్ అనేది లేకుండా పోయింది. ఇట్ హ్యాస్ బీన్ ఎలిమినేటెడ్. మరి దాని వాడకం ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు 2 రకాల వ్యాక్సిన్ ఉంది. క్వాడ్రివెలెంట్ అంటే 4 స్ట్రెయిన్స్కి ఎగెన్స్ట్గా, నోనావెలెంట్ అంటే 9 స్ట్రెయిన్స్కి ఎగెన్స్ట్గా. సో 9 నుంచి 14 సంవత్సరాలు నిండే లోపు బాలురికి బాలికలకి ఇద్దరికి కూడా 2 డోసులు, కేవలం 2 డోసులు వ్యాక్సిన్ వెయ్యాలి. అంటే ఇప్పుడు 1 డోసు వ్యాక్సిన్ వేస్తే ఫస్ట్ డోసు, 6 మంత్స్కి సెకండ్ డోసు. అట్లాగే 15వ సంవత్సరం నుంచి మహిళల్లో అయితే 45 సంవత్సరాల వరకు కూడా 3 డోసెస్ వ్యాక్సిన్ వేయాలి. మెన్లో అయితే 15వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు వాళ్ళకు కూడా 3 డోసెస్ వ్యాక్సిన్ వేయాలి. ఈ వ్యాక్సిన్ ఏంటంటే గర్భిణీ స్త్రీ ఒకవేళ కనుక వ్యాక్సిన్ వేయించుకుంటున్న దశలో ఆ స్త్రీ కనుక గర్భం ధరిస్తే వ్యాక్సిన్ డిస్కంటిన్యూ చేస్తాం. ఆ డోసేజ్ షెడ్యూల్ డిస్కంటిన్యూ అవుతుంది. అయితే ఈ వ్యాక్సిన్ గర్భిణీ స్త్రీలలో వేయం, కానీ పాలిచ్చే తల్లుల్లో వేయవచ్చు. తర్వాత గర్భసంచి తీసివేయబడిన స్త్రీలలో అవసరం లేదు. ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పదలుచుకుంది 9 నుంచి 14 సంవత్సరాలు నిండేలోపు కనుక మగపిల్లలకి ఆడపిల్లలకి ఈ వ్యాక్సిన్ తప్పనిసరిగా కేవలం 2 డోసులు వేస్తే కనుక దీర్ఘకాలికంగా భారతదేశంలో మెయిన్గా గర్భసంచి పేగు క్యాన్సరు లేకుండా పోతుంది. అలాగే అనేక రకాల క్యాన్సర్లు చెప్పాను కదా ఇందాక, మగపిల్లల్లో అయితే పీనైల్ క్యాన్సరు, ఇద్దరిలో ఓరోఫెరింజియల్ క్యాన్సరు, ఏనల్ క్యాన్సరు, తర్వాత పులిపిరికాయలు, తర్వాత వెజైనల్ వల్వార్ క్యాన్సర్, ఇవన్నీ కూడా నివారించబడతాయి. సో అందరూ కూడా హెచ్పివి వ్యాక్సిన్ టీకా తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.